వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. పవన్ రిటర్న్ గిఫ్ట్ వ్యాఖ్యలపై నిర్మాతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. అల్లు అరవింద్, దిల్ రాజు వివరణలతో సమస్యపోయినట్లేనా? తమకు ఎక్కువ థియేటర్లు లేవని దిల్ రాజు, అల్లు అరవింద్ చెబుతున్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లపై ఆధిపత్యం చలాయిస్తున్నది ఎవరు? ఇలాంటి కుట్ర లేకపోతే వీరమల్లును అడ్డుకునే ప్రయత్నం చేసింది ఎవరు? నీచంగా ప్రవర్తిస్తున్నారన్న దిల్ రాజు వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి? మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ వ్యాఖ్యలతో వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టయినా? ఇదే అంశంపై ప్రైమ్ టైం డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ వ్యక్తి, ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఈసీ మెంబర్గా ఉన్న అనుపమ్ రెడ్డి గారు, అలాగే ప్రముఖ నిర్మాత దర్శకులు రాజ్ కందుకూర డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, అనుపమ్ రెడ్డి గారు, డిబేట్లోకి వెళ్లే ముందు ఈరోజు దిల్ రాజు ఏమన్నారో ఒకసారి విందాం. ఇది ఎక్కడ మొదలైందంటే ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ అక్కడ ఒక మీటింగ్ చేసుకున్నారు. అప్పుడు ఆ మీటింగ్లో ఎగ్జిబ్యూటర్స్ కోరుకోవడం జరిగింది. వాళ్ళకున్న ప్రాబ్లం చెప్తూ, సో ఇట్లా థియేటర్లు వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి మాకు పర్సంటేజ్ విధానం ఉంటే బాగుంటుంది అని. సో ఈ రెంటార్ పర్సంటేజ్ విధానంలో ఆడుతున్న దగ్గరే ఎగ్జిబ్యూటర్స్కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా ఈస్ట్ గోదావరిలో ఏప్రిల్ 19న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ మీటింగ్లో వాళ్ళు కోరుకోవడం జరిగింది. ఈ లోపలనే ఈ ఎపిసోడ్ అంతా ఇంకొక సైడ్ డైవర్ట్ అయింది. అది మీ అందరికీ తెలిసిందే. కళ్యాణ్ గారి సినిమా మీదకి ఇది డైవర్ట్ అయ్యి కళ్యాణ్ గారి సినిమాని ఇలా అనుకుంటున్నారు. దాంట్లో మేబీ నా పేరు డైరెక్ట్గా ఎక్కడా రాలేదు కానీ ఇండైరెక్ట్గానే వచ్చిందని అందరూ చెప్తున్నారు. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము, ధైర్యం ఎవ్వడు ఆలోచించడు. ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్గా ముయ్యరు. ఈ రోజు వరకు థియేటర్లు ముయ్యడం అనేది నా 30 ఏళ్ళ సర్వీస్లో నేను చూడాలి. ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీకి ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాయి. దుర్గేష్ గారు చెప్పారు, ఇక్కడ ఎఫ్డీసీ చైర్మన్గా నేను చెప్తున్నాను, ఇండస్ట్రీకి ఏది కావాలన్నా యూనిటీ, అక్కడే యూనిటీ ఉండదు. ఛాంబర్లోనే కొట్టుకుంటాం. ఒకరు పర్సంటేజ్ కావాలంటారు, ఒకరు రెంట్ కావాలంటారు, ఇంకొకరు ఇంకేదో అడుగుతారు, ఇంకొకరు వద్దంటారు. మాకు అక్కడ యూనిటీ ఉన్నప్పుడే ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి చేసుకోగలుగుతాం. ప్రభుత్వాలు ఎప్పుడు ఇండస్ట్రీకి అండగా ఉంటాయి. ఇప్పుడు కళ్యాణ్ గారికి ఏదైనా కోపం వస్తే పెద్దన్న అన్నాను కదా, పెద్దన్న తిడతాడు, పడతాము, ఏముంది. వాళ్ళ హర్ట్ అయ్యారు కళ్యాణ్ గారు, హర్ట్ అవుతే మమ్మల్ని తిట్టే అధికారం వరకు ఉంది కదా, అట్లా ఆలోచిద్దాం. కళ్యాణ్ గారి గురించి నేను 22 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కోపపడేలాగా ఎపిసోడ్ జరిగింది, కానీ వారి సినిమానే టార్గెట్ చేశారనేది ఒక నెగిటివ్గా వారి దగ్గరికి వెళ్ళింది. అది కాదు ఇది ఇక్కడ జరిగింది. రైట్, అనుపమ్ రెడ్డి గారు, సమస్య పరిష్కారం అయినట్టేనా, ఇంకా పిక్చర్ అభి బాకీ హై అని అనాలా? సార్ క్లైమాక్స్ కూడా అయిపోయింది సార్, శుభం కార్డు పడిపోయింది సార్. అంటే ఏం జరిగింది సార్ అసలు? అంటే 2 days బ్యాక్ నేను లైవ్ లో వచ్చాను సార్. సేమ్ నేనేం మాట చెప్పాను, దిల్రాజు గారు కూడా అదే చెప్తున్నారు సార్. సో జరిగింది అదే వాస్తవం యాక్చువల్ గా. సార్ అనుపమ్ రెడ్డి గారు, మీరు కొంచెం ఫ్రేమ్ కి మధ్యలో రండి సార్. ఫైన్ సార్. ఓకే సార్. అంటే ఏం డిస్కషన్ జరిగింది సార్? అంటే మిస్కమ్యూనికేషన్ అయింది అంటున్నారు కదా, అంటే ఎలాంటి డిస్కషన్ జరిగింది సార్? డిస్కషన్ అంటే నిన్న అల్లు అరవింద్ గారు చెప్పారండి, వాళ్ళు దిల్ రాజు గారు చెప్తున్నారు. ఇది ఓన్లీ మిస్కమ్యూనికేషన్. ఏంటంటే ఎగ్జిబిటర్స్ ఎక్కడా చెప్పలేదు మేము మూస్తున్నామని. మేము మాకు కావాల్సింది ఇది పర్సంటేజ్. అది సానుకూలంగా ప్రొడ్యూసర్ స్పందించకపోతే మేము ఆలోచించి చేయాల్సి వస్తుంది బంద్ అన్నట్టు అన్నారు తప్ప ఎక్కడ మేము బంద్ చేస్తున్నామని లేదు సార్. ఓకే, నేను కూడా మొన్న మీకు అదే చెప్పాను. ఇది ఏప్రిల్లో ఈస్ట్ గోదావరి స్టార్ట్ అయింది. సో ఇది కూడా అదే సార్. ఇంకోటి ఏంటంటే May 9th పవన్ కళ్యాణ్ గారి సినిమా దృష్టిలో పెట్టుకొని చేశారు పాపం వాళ్ళు కూడా. వాళ్ళు ఎప్పుడు ఈ సినిమా పోస్ట్పోన్ అవుతుంది, June 12th వస్తాను వాళ్ళు కూడా ఆలోచించలేదు, ఎవరు ఆలోచించలేదండి. May 9th అనుకోనే June 1st సినిమా రిలీజ్ అవుతుంది, June 1st నుంచి మనం చేసుకుందాం అన్నట్టు ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు. ఓకే, అంటే గోదావరి ఎగ్జిబిటర్సే ముందు ఇలా అనుకున్నారు, అది చూసి తెలంగాణ ఎగ్జిబిటర్స్ అడిగారు. అసలు బంద్ చేద్దామని చెప్పింది గోదావరి జిల్లా ఎగ్జిబిటరు జనసేన నేత సత్యనారాయణ అని దిల్ రాజు గారు ఒక కామెంట్ చేశారు. అంటే వాళ్ళు లైవ్ వీడియోస్ కూడా ఇచ్చారు కదా అండి. ఏది అనుశ్రీ సత్యనారాయణ గారు అంటే జనసేన లీడర్ గా చెప్పారా తెలియదు కానీ ఒక సినిమా వ్యక్తిగా ఆయన మాట్లాడారు ఆ రోజు. యాజ్ అన్ ఎగ్జిబిటర్, యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ మాట్లాడారు ఆ రోజు.
అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్? అంటే పవన్ కళ్యాణ్ ఏమైనా కలవబోతున్నారా? ఇక థియేటర్లు, ఎగ్జిబిటర్స్, ఈ అద్దెలు వ్యవహారం వీటన్నిటికి సంబంధించి ఈ చర్చ అనేది ఇంకా కొద్ది రోజులు వాయిదా వేసినట్టుగా భావించవచ్చా? వాయిదా ఏం లేదు సార్. ఇది ఏమంటే 30th కి వైజాగ్ లో ఈసీ మీటింగ్ ఉందండి తెలుగు చేంబర్ది. ఆ మీటింగ్ లో కమిటీ ఫామ్ చేస్తామండి. 5 ఎగ్జిబిటర్స్, 5 డిస్ట్రిబ్యూటర్స్, 5 ప్రొడ్యూసర్స్. ఈ 15 మంది కూర్చొని ప్రొడ్యూసర్ సమస్యలు ఏంటి, డిస్ట్రిబ్యూటర్ సమస్యలు ఏంటి, ఎగ్జిబిటర్ సమస్యలు ఏంటి, ఈ ముగ్గురి సమస్యలు ఏంటి అని తీర్చుకోవడానికి ఈ కమిటీ ఫామ్ అవుతుందండి. ఇన్ స్పాన్ ఆఫ్ 2-3 months మొత్తం అన్ని సమస్యలు తీసుకుందాము. మన వల్ల అంటే ఇండస్ట్రీ వల్ల అయ్యేది ఇండస్ట్రీ చేస్తాండి, గవర్నమెంట్ వల్ల అయ్యేది గవర్నమెంట్కి వెళ్తాం. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారిని కలుస్తామండి డెఫినెట్ గా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సినిమా ప్రమోషన్ ఆయన బిజీగా ఉంటారు. సో టైం దొరికినప్పుడు ఖచ్చితంగా కలుస్తాం, చెప్తాం. ఇందాక అన్నట్టు అది ఆయనకు రాంగ్ గా వెళ్ళిందండి. ఇంటెంట్ టు క్లోజ్ థియేటర్స్, అది కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఇంపాసిబుల్ అది. రాజ్ కందుకూరి గారు, మీరు ఎలా చూస్తున్నారు సార్ గత 4 రోజులుగా జరిగిన పరిణామాలు? అంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది అన్న ఒక చర్చకు దారితీయటం, అలాగే ఒక 4 చేతుల్లోనే మొత్తం థియేటర్లు, ఆ థియేటర్లకు సంబంధించిన వ్యవహారం అంతా ముడిపడి ఉందన్న ఆరోపణలు గుప్పమంటాం. ఇందులో ఒక 2 నిర్మాతలు రెస్పాండ్ అయ్యారు. అందులో అల్లు అరవింద్ అయితే ఆ 4గురిలో నేను లేను, గతంలో ఉన్నట్టుగా లేను, నన్ను కలపొద్దు అని అనటం. వీటిపై మీ స్పందన ఏంటి? ఒక్కటి జరిగింది మీరు అన్నట్టు. ఇప్పుడు అరవింద్ గారు అయితే నేను అందులో లేను, నాకు తెలంగాణలో ఓన్లీ 3AA తప్పితే నాకేం థియేటర్ లేదు. ఆంధ్రాలో ఒక less than 15 థియేటర్స్ మొత్తం మీద. అవుట్ ఆఫ్ 1400 థియేటర్స్ 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. అందులో నాకు 15 కన్నా తక్కువ ఉన్నాయని ఆయన అన్నారు, విచ్ ఈస్ నెగ్లిజిబుల్ నెంబర్. అలాగే మరి అట్ ది సేమ్ టైం దిల్ రాజు గారు, నాకు ఇక్కడ తెలంగాణలో 30 ఉన్నాయి అవుట్ ఆఫ్ 370, ఆంధ్రాలో 20 ఉన్నాయి, నా నెంబర్ చాలా నెగ్లిజిబుల్ అని ఆయన అన్నారు. మరి రెస్ట్ ఆఫ్ ఇట్ ఎవరండి? ఇంకొక విషయం, వాళ్ళిద్దరు ఇంత క్లియర్ గా చెప్పినప్పుడు ఏదైతే ఈ కమ్యూనికేషన్ గ్యాప్, ఎవరైతే ఈ న్యూస్ బయటకు వచ్చింది, ఎప్పుడైతే ఇవాళ థియేటర్ల బంద్, లేకపోతే June 1 నుంచి క్లోజ్, ఏదైతే రూమర్ కావచ్చు, ఇలా న్యూస్ ఏదైతే స్ప్రెడ్ అయిందో, ఇలాంటిది వచ్చినప్పుడు ఆ న్యూస్ బయటకు వచ్చినటువంటి 1 hour లోపల కనుక అందరు రెస్పాండ్ అయిపోయి ఉంటే ఆయన హర్ట్ అయి ఉండేవారు కదా 100%. అది మాత్రం అది చాలా శోచనీయం, అది జరగకుండా ఉండాల్సింది. ప్యూర్లీ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ తప్పితే నేను దాన్ని వేరే విధంగా చూడట్లేదు. ఎవరు కూడా థియేటర్ని క్లోజ్ చేయాలని ఇంటెన్షన్ ఉండదండి. అయితే డిమాండ్ రావడం అనే మాట, ఏదైతే షేర్ కావాలో మాకు షేరింగ్ బేసిస్ చేద్దాం అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ ప్రపోజల్ ఆంధ్రాలో వచ్చిన మాట నిజం. ఇందాక అనురాగ్ రెడ్డి గారు చెప్పినట్టు 19th నాడు ఒక మీటింగ్ అయింది, దాంట్లో అది మాట బయటకు వచ్చింది. వచ్చినప్పటి నుంచి దాని నుంచి న్యూస్ బయటికి స్ప్రెడ్ అయ్యి, ఇందాక ఎవరో ఒకళ్ళు మీడియా ద్వారా వచ్చిందన్నారు, అదన్నారు. కానీ ఎవరైనా కానివ్వండి, ఆ మీటింగ్ లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు బయటికి న్యూస్ ఐటమ్ ఇచ్చి ఉండొచ్చు, ఎక్కడో క్లోజ్ చేసేస్తామండి అని. వాళ్ళు ఒక్కళ్ళు 4-5 డిసిషన్ తీసుకుంటే కాదు కదండి. ఇన్ని థియేటర్స్ ఉన్నప్పుడు స్టాండ్ అలోన్ థియేటర్స్ లో ఇష్యూస్ ఉన్నాయి, అందరికి తెలిసిందే. ఎందుకంటే సర్వైవల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ప్రాబ్లం అండి. ఇవాళ ఇప్పుడు ఎవరైతే నిర్మాతలు కొన్ని థియేటర్లు కొందరు లీజ్ లో రన్ చేసుకుంటున్నారో, ఆ లీజ్ హోల్డర్ కి ఎంత వెళ్తుందో అమౌంట్ మనకు తెలియదు. వాళ్ళు కంఫర్ట్ జోన్ లో కనుక ఒక 6 లక్షలు, 5 లక్షలు, 4 లక్షలు థియేటర్కి వస్తే పర్ వీక్ వాళ్ళు క్లోజ్ చేయాలని ఆ థాట్ వాళ్ళకి రాదు. అంటే సర్వైవల్ లేకనే ఈ ప్రాబ్లమ్స్ ఇక్కడ దాకా వచ్చింది. సో అది కూడా నా ఇష్యూ ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఇష్యూ బయటకు వచ్చిందో ఇక్కడ దాకా రాకుండా, ఇప్పుడు కందుల దుర్గేష్ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, దట్ మీన్స్ మంత్రి గారు డెఫినెట్ గా ఎక్కడో ఆయన ఈ విషయంలో హర్ట్ గారు. అంటే ఆయన ఇంత పెద్ద సినిమా పెట్టుకొని, ఇందాక దిల్ రాజు గారు కూడా అదే అన్నారు, 12వ తారీఖు ఆ సినిమా పెట్టుకొని మనం వీ కెనాట్ ఎఫర్ట్ టు ఇటువంటి డైలాగ్ రావడం బయటకు అన్నది. నేను అరవింద్ గారు అదే అన్నారు. మరి ఎవరు అలాంటప్పుడు మరి ఎందుకు గమ్మున ఉన్నారు? ఇమ్మీడియట్ గా బయటకు వచ్చి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. ఇటువంటిది రాగానే ఖండించాల్సిన అవసరం ఉందండి. సో అట్లీస్ట్ హియర్ ఆఫ్టర్ ఒకటి మాత్రం చెప్పగలనండి, థియేటర్ క్లోజర్ అనేది ఎప్పుడు అంత ఈజీగా జరగదండి. రీజన్ ఏంటంటే, ఫీడింగ్ ఇచ్చే సినిమాలు తక్కువ ఉన్నాయి, ఓపెనింగ్స్ భారీగా వచ్చే సినిమాలు తక్కువ ఉంటాయి. సంవత్సరానికి గట్టిగా 30 సినిమాలు ఉంటాయేమో భారీగా వచ్చేవి. అలా ఉన్న సినిమాలు వస్తే దగ్గర పెట్టుకొని 2 వారాల్లో పెట్టుకొని క్లోజర్ అనే టాక్ రావడం అనేది నా ఉద్దేశం అయితే క్లియర్ గా ఇట్ ఈస్ ఓన్లీ కమ్యూనికేషన్ గ్యాప్. అంటే రాజ్ కందుకూరి గారు, నిన్న అల్లు అరవింద్ కామెంట్స్ చూస్తే థియేటర్ మూసివేయడానికి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయానికి నేను వ్యతిరేకం, నేను ఎవరిని కూడా ఆ సమావేశాలకు వెళ్ళవద్దు అని చెప్పాను అని అన్నారు. అంటే మీటింగ్ అదే ఉద్దేశంతో జరిగిందని అర్థం వచ్చేలా నిన్న ఆయన వ్యాఖ్యలు కొంత అనిపిస్తున్నాయి. దానిపై ఏమంటారు? ఆయన ఉన్నది ఏంటంటే, ఆ మీటింగ్ ఎవరు వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, నాకు కమ్యూనికేషన్ లేదు అన్నారు. చాలా క్లియర్ గా చెప్పారు ఆయన. నేను దాంట్లో లేను, నేను పార్ట్ కాదు, ఆ మీటింగ్ ఎప్పుడైందో నాకు తెలియదు, నాకేం తెలియదు అని ఆయన అన్నారు. ఇందాక ఇవాళ మళ్ళీ కూడా వచ్చింది, నిన్నదే రిప్లై చేశారు. బట్ ఆ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఏ ఇష్యూలో వెళ్ళారు, ఎంత పెద్ద మంది కలిశారు,
ఒక 10-15 మంది కలిసారా, లోకల్ గా కొన్ని ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో కలిసారా, ఉత్తరాంధ్రలో కలిసారా, 19th నాడు జరిగిన మీటింగ్ ఎంతమంది వెళ్ళారు, దాని స్ట్రెంత్ ఏంటి, ఆ స్ట్రెంత్ దాని మొత్తం 2 రాష్ట్రాల్లో థియేటర్స్ అన్ని ఇంప్లికేట్ చేస్తుందా, ఆ ఇంపాక్ట్ దీని మీద ఉంటుందా, దట్ షుడ్ బి థాట్ అండి. అంత సీవియర్ కాదు అది, దాన్ని చిలికి గాలివాన లాగా మారి ఎక్కడికో వెళ్ళిపోయి 2 రాష్ట్రాల దాకా వెళ్ళింది. ఎవరైనా దగ్గర ఒక పెద్ద సినిమా పెట్టుకొని రాబోయే రోజుల్లో మనం ఏమన్నా ఎఫోర్డ్ చేయగలమా, చేయలేము. అది ప్యూర్లీ దెర్ ఈస్ సమ్ కమ్యూనికేషన్ గ్యాప్. నాకు ఇప్పటికీ నా ఫీలింగ్ అదే. ఇప్పుడు ఏదైతే నిర్మాతలు బయటకు వచ్చి అందరూ మాట్లాడుతున్నారో, పెద్దవాళ్ళు ఎవరైతే మేము అందులో అవుట్ ఆఫ్ 4 లేవన్నా కానీ, ఆయన సీనియర్ మ్యాన్ కదా ఆయన ఇండస్ట్రీలో. అరవింద్ గారు ఇందాక ఆయన అన్నమాట ఏంటంటే, నాకు చాలా ప్యాషన్ ఉంది సినిమా మేకింగ్, నా ప్రైమరీ అది. క్యూబ్ లో కూడా నేను ఓన్లీ బిగినింగ్ లో ఉన్నాను, నాకు దాంట్లో ఏం పెద్ద రోల్ లేదని అన్నారు ఆయన. దట్ మీన్స్ మరి ఇంకెవరు ఎవరి చేతిలో ఉంది, ఇక్కడ ఏషియన్ గానీ, సురేష్ గారు కానీ, వీళ్ళు కానీ ఎవరున్నా కూడా థియేటర్స్ రన్ అవ్వాలని కోరుకుంటారు కానీ క్లోజర్ అనేది జరగదండి ఎట్టి పరిస్థితిలో. ఓకే, అనుపమ రెడ్డి గారు ఇందాక రాజకాంత్ గురు గారు అన్నారు, ఇందాక నేను కూడా ప్రస్తావించాను. అటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయన చెప్తుంది, ఆంధ్రాలో నాకున్న థియేటర్లు 15 లోపు ఉన్నాయి, తెలంగాణలో ఒక థియేటరే ఉంది అని ఆయన అన్నారు. అలాగే దిల్ రాజు, నాకు తెలంగాణలో 370 థియేటర్లు ఉంటే ఇక్కడ 30 థియేటర్లు ఉన్నాయి, ఆంధ్రాలో నాకు 20 థియేటర్లు ఉన్నాయని. 30 + 20 50, ఇక్కడ అల్లు అరవింద్ చెప్తున్న లెక్క 15 అంటే 65 + 1 66. అంటే ఈ థియేటర్లు ఇది ఉంటే ఇంక మిగతా థియేటర్లు ఎవరి చేతిలో ఉన్నట్టు? ఏషియన్ కూడా ఇక్కడ తెలంగాణలో మేజర్ ప్లేయర్ అండి. ఏషియన్ కి ఒకప్పుడు 150 థియేటర్లు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళ చేతిలో 50 థియేటర్లు మాత్రమే ఉన్నాయి తెలంగాణలో. ఆ 100 థియేటర్లు ఏం చేశారంటే 2 years బ్యాక్ నుంచి హెవీ లాసెస్ వస్తాయని చెప్పి వాళ్ళు ఓన్లీ బుకింగ్ పెట్టుకున్నారు. ఏషియన్ ఓన్లీ బుకింగ్. ఎగ్జిబిట్ థియేటర్ ఓనర్కి ఏం చెప్పారంటే, మేము బుకింగ్ చేసి పెడతాం, సారీ మీ నడవట్లేదు, మేము మాకు డబ్బులు రావట్లేదు, మీకు డబ్బులు రావట్లేదు, ఇద్దరం లాస్ అవుతున్నాం, మా మార్జిన్లు ఇవన్నీ పోతున్నాయి. సో వాట్ వీ విల్ డూ ఇస్, మేము మీకు బుకింగ్ చేసి పెడతాం, మేము ఎవ్రీ వీక్ సినిమా బుకింగ్ చేసి పెడతాం, అడ్వాన్సులు మేమే కడతాం డిస్ట్రిబ్యూటర్ కి. సో దాని మీద మాకు కొంచెం చిన్న ఫీజు ఇవ్వండి, బుకింగ్ ఫీజు. సో మీతో వచ్చింది వాట్ ఎవర్ కమ్స్ యూ టేక్ ఇట్ అని ఆ విధంగా చేసుకుంటూ వచ్చారండి. సో ఏషియన్ చూసుకుంటే ఇప్పుడు మొత్తం ఉంటే 50 వరకు ఉంటాయండి, అంతే, అంతకంటే ఎక్కువ ఉండవు. ఏషియన్ వాళ్ళకి 120 థియేటర్లు ఉన్నాయని చెప్పారు ఇందాక. ఉండేవండి, ఫస్ట్ ఉండేవి 150 ఉండేవి, దాంట్లో ఇప్పుడు 150 కాస్త 50కి వచ్చినాయి. ఆ మిగతా 100 ఏం చేస్తున్నారంటే ఓన్లీ బుకింగ్ చేస్తున్నారు సార్ వాళ్ళు. సో వాట్ ఎవర్ ఇన్కమ్ కమ్స్ గోస్ టు ద థియేటర్ ఓనర్ ఓన్లీ. ఓకే, వేరే పోదు. సో ఏంటంటే ఒకప్పుడు అండి, ఒక బిఫోర్ కోవిడ్ స్టార్ట్ అయిన 2021-22 వరకు కూడా ఉండేవి లీజ్ హోల్డర్స్ చాలా మంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే లాసుల వల్ల లీజ్ హోల్డర్ పక్క జరిగిపోయారండి. ఇట్ ఈస్ ఓన్లీ ది థియేటర్ ఓనర్స్ హు ఆర్ గెటింగ్ ది డైరెక్ట్ రెవెన్యూ. ఓకే, సో ఇందాక రాజకాంత్ గురి గారు ఒక మాట అన్నారండి, మనం ఖండించాల్సింది, కరెక్ట్ అండి, ఖండించాల్సింది ఏది థియేటర్లు బంద్ చేస్తున్నాం న్యూస్ వచ్చినప్పుడు. కానీ అప్పుడు మీటింగ్ లో జరిగినప్పుడు ఏం డిసైడ్ అయిందంటే, అప్పుడు ఓన్లీ ఎగ్జిబిటర్ మీటింగ్ అయింది. చేంబర్ అందరూ ఏం డిసైడ్ చేస్తారంటే, ఎగ్జిబిటర్ మీటింగ్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ అవుతుంది, డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ అవుతుంది, ఈ 3 మీటింగ్ తర్వాత జాయింట్ మీటింగ్ వస్తే అప్పుడు మనం బయటకు వద్దాం. టిల్ దెన్ నోబడీ టాక్స్ టు మీడియా, నోబడీ షుడ్ టాక్ టు మీడియా అని చెప్పినందు వలన ఎవరు ముందుకు రాలేదు, లేకపోతే అప్పుడే ఖండించే వాళ్ళందరూ. అనుపమ రెడ్డి గారు, ఒకసారి నిన్న అల్లు అరవింద్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. రెండు రోజుల నుంచి ఆ నలుగురు అని వస్తుంది. ఆ నలుగురు కొంచెం ఆ నెగిటివ్ షేడ్ తోటి, ఆ నలుగురు కబంధాస్తాలతోటి ఈ ఇండస్ట్రీని పట్టుకు. బాబు, ఆ నలుగురికి నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను. నేను ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చేసాను, నేను లేను. కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను. 2 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాను మోస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు. ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు. అది పెద్దలు కానివ్వండి, చిన్నలు కానివ్వండి చెప్తున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన. రాజకాంత్ గురి గారు, మనం చూసాం, అంటే ఒకవేళ ఆయన సినిమాను ఆపాలనుకోవడం దుస్సాహసమే. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆయన ఇండస్ట్రీ సమస్యలను అడ్రస్ చేస్తున్నారు,
మనం ఎవరు వెళ్ళినా సమస్యలు పరిష్కార దిశగా చేస్తున్నారని అల్లు అరవింద్ అంటున్నారు. అవునండి. అంటే ఆ తరహాగా ఆలోచించారని ఆయన చెప్పకనే చెప్తున్నారు కదా. కాదండి, ఆయన అనేది మేము ఇంతకు ముందు వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు లాస్ట్ ఇయర్ ఎప్పుడో లేకపోతే ఫ్యూ మంత్స్ క్రితం మన కల్కి సినిమా కోసం దత్తు గారి కోసం వెళ్ళారు. వెళ్ళి కలిసినప్పుడు మేము మా విషయం గురించే మాట్లాడాము. ఇంతకు మించి మేము అందరి కోసం, నలుగురు కోసం మేమే అడగలేదు, లేకపోతే మొత్తం ఇండస్ట్రీ కోసం మేము అడగలేదు. దానికి అందరు కలిసి ఒక ఎజెండా రెడీ చేయాలి, అది అప్పటికి రెడీగా లేదు ఎజెండా. అందుకని మేము ఆయన సినిమా టికెట్ అడిగాము. మనకు ఆయన కావలసిన వ్యక్తి మమ్మల్ని వెంటనే గుర్తుపడతారు, వెంటనే సరే కింద ఎవరికో చెప్పారు, బెనిఫిట్ ఇచ్చారు, తీసుకున్నాం, వచ్చాము. ఏ నిర్మాత కూడా అంటే ఆయన వెర్షన్ ఇందాక మీరు కావాలంటే మళ్ళీ వినండి, దాంట్లో నిన్న మాట్లాడింది ఎవరి తప్పు వాళ్ళ బెనిఫిట్ చూసుకుని వచ్చేస్తున్నాం కానీ ఇండస్ట్రీకి ఏం చేయలేకపోయాము అని. నేను నిన్న మొన్న మన ఇంటర్వ్యూలో అన్నది ఏంటంటే మనకి కావాల్సిన వ్యక్తి, ఇండస్ట్రీకి ఎంతో కావాల్సిన వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు దిస్ ఇస్ రైట్ టైం. ఇప్పుడు ఎవరు మాట్లాడినా కానీ ఇండస్ట్రీ బెనిఫిటే కదండి. ఇక్కడ సర్వైవల్ కోసమే ఉన్నాం అందరం కూడా. రోజు లేచిన దగ్గర నుంచి రోజీగా లేదండి లైఫ్. ఇక్కడ చాలా స్ట్రగుల్ ఉంది. అనుపమ్ గారిని అడగని చెప్తా, ఇక్కడ ఎంత స్ట్రగుల్ ఉంది లైఫ్. రోజు చూడడానికి రోజీగా కనిపిస్తుంది, హ్యాండ్ టు మౌత్ ఉంటుందండి అందరికి ఇక్కడ. అంటే నిజంగా మనకు వచ్చేటువంటి 10% 15% సక్సెస్ రేట్ ఉంది. 80-85% స్ట్రగుల్ ఉన్నప్పుడు చిన్న ఇష్యూ కూడా అందరినీ బాదర్ చేస్తుంది. రాబోయే 3 months లో అగ్రిమెంట్లు అయిపోయిన సినిమాలు ఉన్నాయి కదా, వాళ్ళందరినీ కూడా ఏంటి ఇలా జలక్ పడిందే మనకి, ఏంటి బంద్ అంటున్నారు, ఇది అంటున్నారని మొత్తం డిస్టర్బ్ అయ్యారండి. దానివల్ల ఏమవుతుంది, ఉన్నది ఇంత అయితే స్ప్రెడ్ అయిన న్యూస్ అంతా, దానివల్ల లేనిపోని మిస్అండర్స్టాండింగ్ స్కోప్ వస్తుంది. ఇప్పటికైనా వీటికన్నీ తెరపడి అట్లీస్ట్ ఇవన్నీ ఫ్యూచర్ డేస్ బాగుండి ఇప్పటికైనా అందరూ ఒక నలుగురు కలిసి, ఇందాక అనుపమ్ గారు అన్నట్టు ఏదైతే వెంటనే ఖండించి ఉండాల్సిందేనంటే కరెక్ట్ టైం ఉంటుందండి. ఎగ్జిబిటర్ సెక్టార్, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, వీళ్ళందరూ మాట్లాడుకున్న టైం పడుతుందని. అప్పటికే నా వర్రీ ఏంటంటే జరిగే డ్యామేజ్ ఏమైనా జరిగిపోతుందేమో, ఇమ్మీడియట్ గా ఎవరో ఒక ఇండస్ట్రీ నుంచో, ఛాంబర్ నుంచో అలాంటిది ఏమి ఉండదు, మేము మాట్లాడుతున్నాం అని అన్న కానీ బాగానే ఉండేదేమో నా ఫీలింగ్, అంతకన్నా ఏం లేదండి. ఓకే, అంటే త్వరలో పవన్ కళ్యాణ్ కలుస్తామని అనుపమ్ రెడ్డి గారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మీ ఇండస్ట్రీకి సంబంధించిన అగ్రనటుడు. ఆయన ఈ లేఖను సంధించి 3 రోజులు అయిపోయింది. 2 ఆయన హట్ అయ్యారు, మిస్కమ్యూనికేషన్ అయ్యింది అన్నది అల్లు అరవింద్ కానీ, దిల్ రాజు కానీ, అనుపమ్ రెడ్డి గారు అందరూ మాట్లాడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలుస్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటంటేనండి, డిప్యూటీ సీఎం గారు అన్నది, మీరు మనం సీఎం గారిని ఎవరైనా కలిశారా అన్నారు. ఆయన ఎగ్జాక్ట్ వర్బాటం చూడండి, మీరు ఎవరినైనా ఇండస్ట్రీ తరఫున వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారా అన్నారు ఆయన మరి అన్న విషయంలో మరి మళ్ళీ నేను అదే అడిగాను సార్. నేను మొన్న కూడా ప్రస్తావించాను, ఇప్పుడు కూడా ప్రస్తావిస్తున్నాను. ఈ 4వ తారీఖుకి, అంటే రాబోతున్న జూన్ 4వ తారీఖుకి అక్కడ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది. ఎందుకు ఇండస్ట్రీ పెద్దలు అందరూ సంఘటితంగా కలవాలని అనుకోలేదు? అంటే ఇండివిజువల్ గా కలిశారు, గ్యాప్ ఉందా ఇండస్ట్రీలో గ్యాప్ ఉందా? చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కలవడం పైన గ్యాప్ లాంటిది ఏం లేదు సార్. సార్ 2 days బ్యాక్ ముందు నేను లైవ్ లో వచ్చినప్పుడు కూడా మీకు క్లియర్ గా చెప్పాను సార్. ఆగస్ట్ ఎండ్ లో ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు అండ్ టీమ్ హ్యాస్ మెట్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ విజయవాడ. మరి ఎందుకు కామెంట్ చేశారు అనుపమ్ రెడ్డి గారు? సార్ ఇప్పుడు ఆయన కోపంలో ఉన్నారు, దాన్ని బట్టి ఒకటి పోయి వస్తున్నట్టున్నాయి. బట్ కలిశారు. దామోదర్ ప్రసాద్ గారు ఫిల్మ్ పాలసీ కూడా పంపడం జరిగింది సార్. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ప్లేస్. డే టు డే అన్ని పోతున్నాయి వాళ్ళకి రిప్రజెంటేషన్స్. ఇట్ ఇస్ నాట్ దట్ దేర్ ఇస్ అ గ్యాప్. మాత్రం ఇక్కడ లేదు. అంటే అనుపమ్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఆయన లేఖలో మెన్షన్ చేశారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నా ప్రశ్న ఏంటంటే అసలు ఇండస్ట్రీ పెద్దలు అంటే ఎవరు? ఒక ఫిల్మ్ ఛాంబర్ తరపున వెళ్ళి కలిస్తే కలిసినట్టేనా ముఖ్యమంత్రిని? ఇండస్ట్రీకి సంబంధించిన కీలక నిర్మాతలు ఉన్నారు, చెప్పుకోదగ్గ దర్శకులు ఉన్నారు, చెప్పుకోదగ్గ నటులు ఉన్నారు, అలాగే కీలక మిగతా సంఘాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి వెళ్తేనే కదా సంఘటితంగా సినీ పరిశ్రమ నుంచి కలిసినట్టు. అంటే సినిమా ఇండస్ట్రీకి మదర్ బాడీ ఈజ్ ఆల్వేస్ చేస్తాము తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్. సో తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ ఇస్ ది మదర్ బాడీ. సో ఛాంబర్ లో చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అనుకోవట్లేదు కదా. పవన్ కళ్యాణ్ ఏడాది ముఖ్యమంత్రిని కలవలేదని ఆయన అన్నారు. సతీష్ గారు లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ మాట్లాడండి సార్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి మదర్ బాడీ ఇస్ ఆల్వేస్ తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్. సో ఎనీ ప్రాబ్లం చేంబరే ఉంటదండి. సో చేంబరే ముందుకు వస్తుంది, చేంబరే కలుస్తుంది, చేంబరే గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ ఇస్తుంది.
టాప్ ప్రొడ్యూసర్స్, టాప్ డైరెక్టర్స్, టాప్ యాక్టర్స్, టాప్ టెక్నీషియన్స్, వీళ్ళందరూ దే ఆర్ ఇండివిజువల్స్ సార్. దే మైట్ బి టాప్, పైన పెద్ద ఉండొచ్చు, పెద్ద హీరోస్, పెద్ద డైరెక్టర్స్, పెద్ద ప్రొడ్యూసర్స్ ఉండొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు చేంబర్ ఇస్ ద మదర్ బాడీ. అందరు చేంబర్ కి లోబడే ఉంటాం సార్. అంటే రాజ్ చేంబర్ పరంగా కలవడం జరిగింది సార్. అదే మీరు ఆల్రెడీ మొన్న కూడా చెప్పారు ఆగస్టులో కలవడం జరిగిందని. బట్ రాజ్ కందుకూరి గారు పవన్ కళ్యాణ్ అది ప్రస్తావించారంటే ఆయన అర్థంలో ఇండస్ట్రీ అందరూ కలిసి రావాలన్న ఉద్దేశం ఉండొచ్చు కదా. ఒక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కలవడం వేరు, సమస్యలను విన్నవించడం వేరు, అలాగే గౌరవంగా కలిసి ఇండస్ట్రీని మీరు మాకు మీ ప్రోత్సాహం అందించాలని అందరూ సంఘటితంగా అడగడం వేరు. ఈ మూడింటికి చాలా తేడా ఉంది. అంటే ఏమంటే ఛాంబర్ నుంచి కనుక రిప్రజెంటేషన్ వస్తే, ఛాంబర్ బయట కనుక ఎవరికైనా ఇష్యూస్ ఉంటే త్రూ ఛాంబర్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఛాంబర్ లో ఉన్న ప్రొడ్యూసర్ ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన సీనియర్ దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనకి వెళ్ళి మనం చెప్పొచ్చు కదా ఛాంబర్ లో ఏమైనా ఉంటే. ఆయన ఎట్టి ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచో ఛాంబర్ నుంచో మనం తీసుకెళ్ళి అక్కడ ఇచ్చాం రిప్రజెంటేషన్. దట్ ఈస్ ది రైట్ బాడీ టు రీచ్ గవర్నమెంట్ అండి. ఒక గవర్నమెంట్ ని రీచ్ అయినప్పుడు త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళాలంటే దట్ ఇస్ ద ఓన్లీ ఛానల్ వి హ్యావ్. అంటే ఇప్పుడు అన్నం రెడ్డి గారు చెప్తున్నట్టు ఆగస్ట్ అంటే దాదాపు ఒక 9-10 నెలల సమయం కూడా అయిపోయింది. మీరు అంటున్నారు కదా, అంటే మీకు మంచి ఛాన్స్ ఉంది, మీ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వ్యక్తి, గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో మీ తరపున మాట్లాడిన వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు కలవలేదన్న అంశం ఎవరికైనా కొంచెం హట్ చేసేదే కదా. రెండోది మీరు సమస్యల పరిష్కారానికి ఒక మంచి పరిష్కారం అక్కడ ఆల్రెడీ ఉంది కదా. సార్ డెఫినెట్ గా మళ్ళీ కలుస్తాం సార్, కలవని కాదు, డెఫినెట్ గా మళ్ళీ కలుస్తాం. ఆయన ఇప్పుడు షూటింగ్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంటారు, టైం తీసుకుంటాం సార్. ఒకవేళ ఖాళీగా ఉంటే డెఫినెట్ గా కలుస్తాం సార్. ఓకే, 100% రాబోయే 1 month లోపల ఈ ఇష్యూస్ అన్ని తీసుకెళ్లి ప్రాపర్ గా సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, మళ్ళీ అలాగే మంత్రివర్యుల్ని ఖచ్చితంగా కలుస్తామండి. కలిసి ఈ విషయంలో రిప్రజెంటేషన్ ఇచ్చి, ఇంకోటి ఏంటంటే ఇమీడియట్ గా కూడా ఈ 30th ఇంకొక మీటింగ్ ఉంది, ఇవన్నిటిని ముందుకు తీసుకెళ్లి ఏ ప్రాపర్ ఇష్యూస్ ఉన్నాయో ఖచ్చితంగా వెళ్తామండి. సరే, రైట్. అంటే వివాదం సమసిపోవాలనే కోరుకుంటున్నాం సార్. యాజ్ ఏ మీడియా హౌస్ గా 10 TV కానీ నా పరంగా మీకు ముందే చెప్పండి, శుభం కార్డు పడిపోయింది సార్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇండస్ట్రీ, ఇప్పుడు సినిమా కష్టాలని చాలా సందర్భాల్లో 10 TV డిబేట్లు మీరు కూడా పాల్గొన్నారు. ఏదైనా కష్టమే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మమ్మల్ని అలరిస్తున్న దాని వెనక ఎంతో మీ కష్టం ఉంది. బట్ ఈ వివాదం కూడా సమసిపోయి అంతా క్లియర్ కట్గా అయిపోయి, అటు థియేటర్లు, ఎగ్జిబిటర్స్ వాళ్ళకి కొంత సాటిస్ఫై అయ్యేటట్టుగా, ఈ సినిమాలకి సాటిస్ఫై అయ్యేటట్టుగా ఎవరు హట్ కాని విధంగా మీ నిర్ణయాలు 30th ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. అనుపమ్ రెడ్డి గారు, రాజ్ కందుకూరి గారు. రైట్. ఇది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న వివాదంపై 10 TV స్పెషల్ డిబేట్. ఇప్పటికైతే వివాదం సమసిపోయింది. మంత్రి లక్ష్మీ దుర్గేష్ ఈరోజు మాట్లాడిన మాటలు కానీ, నిన్న అల్లు అరవింద్ ఈరోజు దిల్ రాజు మాట్లాడిన బట్టి మొత్తం సమసిపోయిందని అనుపమ్ రెడ్డి గారు చెప్తున్నారు, అలాగే రాజ్ కందుకూరి గారు చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ హట్ అయ్యారు కాబట్టి మరి ఆయన కొంత చల్లారారా లేదా అనేది మనకు తెలియాల్సి ఉంది. రెండోది, ముఖ్యమంత్రిని కలవలేదన్న అంశంకు సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ సంబంధించి కలిశామని అనుపమ్ రెడ్డి గారు చెప్తున్నప్పటికి కూడా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్టుగా సినిమా పెద్దలందరూ కలిసి సంఘటితంగా కలవాల్సిన అవసరం ఉందన్న నేపథ్యంలో త్వరలో పవన్ కళ్యాణ్ కలుస్తామని మరి సినీ పెద్దలు చెప్తున్నారు. చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో. ఇది వాటి స్పెషల్ డిబేట్.